అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్ ముజాదిలహ్ అంటే వాదించడం అని అర్థం. ఈ 10 మదీనా సూరహ్ల సమూహంలో ఇది రెండోది. ఈ సూరహ్లో 22 ఆయత్లు ఉన్నాయి. ఇస్లాంకు ముందు అరబ్బులలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని గురించి మరియు దాన్ని నిషేధించడం గురించి ఇందులో వివరించబడింది. ఇది దాదాపు 4 నుంచి 5 హిజ్రీలలో అవతరింపజేయబడింది. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది బహుశా సూర అల్ అహజాబ్ కంటే ముందు అవతరింపజేయబడింది. ఇక్కడ ఖౌలహ్ బిన్త్ మాలిక్ బిన్ సా అలబాహ్ రజియల్లా తాలా అన్హాను ఆమె భర్త ఔజ్ బిన్ సామిద్ రదియల్లా తాలా అన్హు జిహాద్ చేసినందుకు ఆమె మొరబెట్టుకుంటుంది. దానికి అల్లాహ్ సుబ్హానవతాలా ఆదేశం వచ్చిన తరువాత అది నిర్మూలించబడిన విషయం ఈ సూరా యొక్క 1 నుంచి 4వ ఆయాత్లలో పేర్కొనబడింది. జిహార్ అంటే నీ వీపు నాకు నా తల్లి వీపు వంటిది అని తన భార్యను తాకకుండా దూరముండడం మరియు ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా ఉండడం. ఆమె దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం దగ్గరకొచ్చి ఈ ఆచారాన్ని గురించి వాదులాడింది. అప్పుడు ఆ సందర్భంలో ఈ ఆయత్లు అవతరింపజేయబడ్డాయి. ఇక ఈ సూరహ్ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వాస్తవానికి తన భర్తను గురించి నీతో వాదిస్తున్నా మరియు అల్లాహ్తో మొరబెట్టుకుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్ విన్నాడు. అల్లాహ్ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తము చూసేవాడు. మీలో ఎవరైతే తమ భార్యల్ని జిహార్ ద్వారా దూరంగా ఉంచుతారో అలాంటి వారికి వారి భార్యలు తల్లులు కాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారి తల్లులు. మరియు నిశ్చయంగా వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాశీలుడు. ఎవరైతే తమ భార్యల్ని జిహార్ ద్వారా దూరం చేసి తరువాత తమ మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే వారిద్దరూ ఒకరినొకరు తాకకముందు ఒక బానిసను విడుదల చేయించాలి. ఈ విధంగా మీకు ఉపదేశమివ్వబడుతోంది మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును. ఈ ఆయత్లో దాని పరిహారం గురించి చెప్పబడుతోంది. ఒక బానిసను విడుదల చేయించాలి, లేక 2 నెలలు ఎడతెగకుండా ఉపవాసాలు ఉండాలి, లేక 60 మంది పేదలకు ప్రతివానికి 2 ముఅద్దులు అంటే 1.25 కిలోగ్రాముల ధాన్యమివ్వాలి, లేక కడుపు నిండా అన్నం తినిపించాలి. వారందరినీ ఒకేసారి తినిపించనవసరం లేదు, వేర్వేరు సమయాల్లో తినిపించొచ్చు. కాని ఎవడైతే ఇలా చేయలేడో అతడు తన భార్యను తాకకముందు 2 నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేనివాడు 60 మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించడానికి. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు తమకు పూర్వం గతించిన వారు అవమానింపబడినట్లు అవమానింపబడతారు. మరియు వాస్తవానికి మేము స్పష్టమైన ఆయాత్లను అవతరింపజేశాము మరియు సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష పడుతుంది. అల్లాహ్ వారందరినీ మరలా బతికించి లేపి వారు చేసిందంతా వారికి తెలిపే రోజున వారు తాము చేసిందంతా మరచిపోయి ఉండొచ్చు. కాని అల్లాహ్ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు మరియు అల్లాయే ప్రతి దానికి సాక్షి. ఏమి నీకు తెలీదా? నిశ్చయంగా ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వము అల్లాకు తెలుసని. ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ ఉన్నా ఆయన 4వవాడిగా ఉంటాడు. మరియు ఏ 5గురు రహస్య సమాలోచనలు చేస్తూ ఉన్నా ఆయన 6వవాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగాని లేక అంతకు ఎక్కువ మందిగాని ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. వారు ఎక్కడున్నా సరే. తరువాత ఆయన పునరుత్థాన దినమున వారు చేసిన కర్మల్ని వారికి తెలుపుతాడు. నిశ్చయంగా అల్లాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. ఏమి నీకు తెలియదా? రహస్య సమాలోచనల్ని నిషేధించడం జరిగినప్పటికీ వారు వారికి నిషేధింపబడిన దాన్నే మళ్లీ చేస్తున్నారని, మరియు వారు రహస్యంగా పాపం, హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞల్ని ఉల్లంఘించడం గురించి సమాలోచనలు చేస్తున్నారని. ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నీ వద్దకొచ్చినప్పుడు అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా వారు నీకు సలాం చేస్తూ తమలో తాము ఇలా అనుకుంటారు: మేము పలికే మాటలకు అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించడం లేదు? వారికి నరకమే చాలు, వారు అందులో ప్రవేశిస్తారు. అది ఎంత ఘోరమైన గమ్యస్థానం! ఈ ఆయత్ మదీనా యొక్క యూదులను
మరియు కపట విశ్వాసుల గురించి పలుకుతుంది. వారు ఉన్న చోట నుండి ముస్లింలు పోతూ ఉంటే గుసగుసలాడేవారు. దానికి ముస్లింలు వారు తమను గురించి ఏదైనా దురాలోచనలు చేస్తున్నారేమో, లేక ముస్లింల సైన్యం మీద ఏదైనా శత్రువుల సైన్యం దాడి చేసి వారికి నష్టం కలిగిస్తుందేమో అని భయపడేవారు. కావున దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఇట్టి గుసగుసల్ని నిషేధించారు. అయినా వారు కొంతకాలం తర్వాత మళ్లీ ప్రారంభించారు. అదేవిధంగా ఇదే ఆయత్లో అల్లా సుబహానవతాలా మిమ్మల్ని పరస్పరం అస్సలాము అలైకుం వరహమతుల్లా, మీకు శాంతి కలుగుగాక అని చెప్పుకోండి అని ఆజ్ఞాపించాడు. కాని యూదులు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను చూసినప్పుడు అస్సాము అలైకుం అనేవారు, అంటే మీకు చావు వచ్చుగాక అననేవారు. కావున దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అలాంటి వారికి వ అలైకుం అని జవాబివ్వండి అనన్నారు. దానికర్థం మీరన్నదే మీకు అని. ఓ విశ్వాసులారా, మీరు రహస్య సమాలోచనలు చేస్తే పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞల్ని ఉల్లంఘించడం గురించి కాకుండా పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాల్ని గురించి మాత్రమే రహస్య సమాలోచనలు చెయ్యండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశపరచబడతారు. నిశ్చయంగా రహస్య సమాలోచన శైతాన్ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించడానికే. కాని అల్లా అనుమతి లేనిదే అది వారికి ఏమాత్రం నష్టం కలిగించజాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకముంచుకోవాలి. ఈ ఆయత్ యొక్క అర్థమేంటంటే, ఒకవేళ మీరు ముగ్గురూ ఒకే చోట ఉంటే మీరు మీలో ఒకడిని విడిచి మిగతా ఇద్దరూ పరస్పరం గుసగుసలాడుకోరాదు. ఎందుకంటే అది మూడోవాణ్ణి చింతకు గురిచేస్తుంది. అతడు అనుమతిస్తే మిగతా ఇద్దరూ ఏకాంతంలో మాట్లాడుకోవచ్చు. ఓ విశ్వాసులారా, సమావేశాల్లో వచ్చేవారికి చోటు కల్పించమని మీతో అన్నప్పుడు మీరు జరిగి చోటు కల్పిస్తే అల్లా మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. మరియు ఒకవేళ మీతో నమాజ్ లేక జిహాద్కు లేవండి అని చెప్పబడితే మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లా ఉన్నత స్థానాల్ని ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లా బాగా ఎరుగును. ఈ ఆయత్లో సమావేశాలు అంటే ధర్మ సమావేశాలు, జుమ్మా లేక ఇతర సమావేశాలు కావచ్చు. మొదట వచ్చినవారు విడివిడిగా దూరంగా కూర్చుంటే తరువాత వచ్చేవారికి చోటు దొరుకుతుంది. దైవ ప్రవక్త ప్రవచనం ఏ వ్యక్తికి కూడా మరొక వ్యక్తిని అతని చోటు నుండి లేపి కూర్చోవడం సభ్యత కాదు. కావున మీరు సమావేశంలో కూర్చున్నప్పుడు దూరంగా కూర్చోండి. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే మాట్లాడబోయే ముందు ఏదైనా కొంత దానం చెయ్యండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలా శ్రేష్టమైనది. కాని ఒకవేళ దానం చేయడానికి మీ వద్ద ఏమీ లేకపోతే నిశ్చయంగా అల్లా క్షమాశీరుడు, అపార కరుణాప్రదాత అని తెలుసుకోండి. మీరు ప్రవక్తతో మీ ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయపడుతున్నారా? ఒకవేళ మీరు అలా దానం చెయ్యకపోతే అల్లా మిమ్మల్ని మన్నించాడు. కావున మీరు నమాజ్ను స్థాపించండి మరియు విధిదానం జకాతివ్వండి. అల్లా మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లా బాగా ఎరుగును. అల్లా ఆగ్రహానికి గురైన జాతివారి వైపునకు మరలిన వారిని నీవు చూడ్లేదా? వారు మీతో చేరినవారు కారు మరియు వారితోనూ చేరినవారు కారు. వారు బుద్ధిపూర్వకంగా అసత్య ప్రమాణం చేస్తున్నారు. అల్లా వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు. నిశ్చయంగా వారు చేసే పనులన్నీ చాలా చెడ్డవి. వారు తమ ప్రమాణాల్ని డాలుగా చేసుకుని ప్రజల్ని అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు. కావున వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది. అల్లా శిక్ష నుండి కాపాడ్డానికి వారి సంపదలు గాని వారి సంతానం గాని వారికి ఏమాత్రం పనికిరావు. ఇలాంటివారే నరకాగ్నివాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లా వారందరినీ మరలా బతికించి లేపిన రోజు వారు మీతో ప్రమాణాలు చేసినట్లు అల్లాహ్ ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దానివలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా ఇలాంటివారే అసత్యవాదులు. షైతాన్ వారిపై ప్రాబల్యం పొందినందువలన వారిని అల్లా ధ్యానం నుండి మరపింపజేశాడు. అలాంటివారు షైతాన్ పక్షానికి చెందినవారు. జాగ్రత్త! షైతాన్ పక్షానికి చెందినవారు వారే నిశ్చయంగా నష్టపోయేవారు. నిశ్చయంగా ఎవరైతే అల్లా మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో
అలాంటివారే పరమ నీచులలో చేరినవారు. నిశ్చయంగా నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము అని అల్లా వ్రాసిపెట్టాడు. నిశ్చయంగా అల్లా మహాబలశాలి, సర్వశక్తిమంతుడు. అల్లా మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో అల్లా మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించే వారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు. ఆ వ్యతిరేకించేవారు తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుటుంబం వారైనా సరే, అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరిచాడు మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి ఇచ్చి బలపరిచాడు మరియు వారిని కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటివారు అల్లా పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి, నిశ్చయంగా అల్లా పక్షం వారే సాఫల్యం పొందేవారు.